Praise the Lord. Greetings to you in the name of our Lord Jesus Christ of Nazareth. మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినమున మనతో మాట్లాడబోతూ ఉన్న కొన్ని మాటలను బట్టి మనము చిన్ని ప్రార్థన చేసుకుందాం. మహాకరుడ మహోన్నతుడ సర్వశక్తి మంతుడ నాయన చెప్పసఖ్యము కాని మూలుగులతో కూడిన మాటలు మీరు మాకు బోధించే ప్రభా. ఇదిగో ప్రభ ఎముకలకు జీవమనిచ్చే మాట. ఇదిగో తండ్రి నైనా అయ్యా నిర్జీవమైన బతుకులకు ప్రభ చిగురించి అయ్యా వీనైనా ఫలించడి కొమ్మలుగా చేయగలిగిన మాటలు ప్రభ మాకు ఇక్కడ దయచేయండి ప్రభ. నీ జీవముతో కూడిన మాటలు మేము పొందుకొని ప్రభ మేము ఇక మీదట జీవించలాగున ఇక మీదట నమ్మకముతో నాయన నీ మీద ఆనుకునేలాగున మీరు అభిషేకించమని ఈ యొక్క సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో అడిగి వేడుకుని పొందుకుని నమ్మ తండ్రి, ఆమేన్. నేను దేవుని మీద నమ్మకము ఉంచి ఉన్నాను. ఎందుకని? వై సో? నేను పలానా వారిని నమ్మాను, అందుకనే నేను డబ్బులు ఇచ్చాను అంటారు కొంతమంది. నేను పలానా వారిని నమ్మాను, వారు నాకు ఎటువంటి నిస్సహాయ స్థితిలో అయినా వారు నాకు హెల్ప్ చేస్తారని నేను నమ్మాను, అందుకనే ధైర్యంగా ఉన్నాను అని కొంతమంది అంటారు. అయ్యో నేను నమ్మాను కానీ నన్ను మోసం చేశారు అని కొంతమంది అంటారు. ఇలాగా దెర్ ఆర్ సర్టెన్ కేటగిరీస్ ఆఫ్ పీపుల్ హూ బిలీవ్ ఇన్ సంథింగ్ ఆర్ సమ్ పర్సన్ ఆర్ సంథింగ్ టు కమ్ అప్. సో హియర్ మనం ఇక్కడ చూస్తే కనుక నేను దేవుని మీద నమ్మకము ఉంచి ఉన్నాను. ఎందుకంటే వై? ఎందుకని నమ్మిక ఉంచాం? ఎందుకని ఆయన మీద విశ్వాసం ఉంచాం అంటే కనుక మొట్టమొదటి రుజువుగా దేవుడు ఇక్కడ మనకి చూపిస్తూ ఉన్నాడు. ఎందుకు నమ్ముతున్నాము దేవుణ్ణి? క్రైస్తవులంగా ఎవరైనా అడిగితే మనం చెప్పాల్సిన విషయాలు ఇవి. మీరు దేవుణ్ణి ఎందుకు నమ్ముతున్నారయ్యా? Amen. Why do you believe in God? If you cannot see with your eyes, there is no existence of that thing అంటారు. అది నీ కళ్ళ ముందు కనబడకపోతే అది నిజం కాదు అంటారు. ఇట్ ఈస్ ఆల్ తప్పుడు మాటలు అని చెప్తారు. నేను ఒక ఉదాహరణ చెప్తాను మీకు. దర్ ఈస్ ఎ ప్రొఫెసర్ ఇన్ ఏ కాలేజ్. ఒక ప్రొఫెసర్ చెప్తూ ఉన్నారు. ఆయన ఎక్కువగా సైన్స్ మీద నమ్మకం పెడుతూ ఏం చేశారంటే ఒక డిబేట్ లా చేసి ప్రతి ఒక్కరిని కూడా అడుగుతూ ఏదో ఒక రకంగా వారి యొక్క మాటలను డిఫీట్ చేసేలాగా చేస్తూ ఉంటాడనమాట. అలాగా ప్రతి బ్యాచ్ కి వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రతి బ్యాచ్ ఇంకా మనము సార్తో పోటీ పడలేము, అయిపోయింది, మనం ఎందుకులే నోరు మోసుకొని వెళ్ళిపోదామని చాలా మంది అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. అయితే సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి. ఇతను మాత్రం నాస్తికత్వం మాత్రం వదిలిపెట్టాడు. హీ ఓన్లీ బిలీవ్ ఇన్ సైన్స్, హీ ఓన్లీ బిలీవ్ వాట్ హీ సీ. ఆ నాస్తికుడు ఒక మాట అడుగుతాడు, దేవుడు అనేవాడు ఉంటే ఎక్కడున్నాడు అని. దేవుడు అనేవాడు ఎక్కడున్నాడు చూపించు అని ఒక స్టూడెంట్ని అడిగితే అంటాడు, ఆ స్టూడెంట్ అంటాడు, దేవుడు అనేవాడు ఖచ్చితంగా ఉన్నాడు. ఎలా అంటావా? మీరు చెప్పండి సార్, మీ శరీరంలో ఉన్న ప్రతి అవయవంలో మీ బ్రెయిన్ని నాకు తీసి చూపించగలరా అని అడుగుతాడు. మీ బ్రెయిన్ని నాకు తీసి చూపించగలరా అని అడిగినప్పుడు, అరే నేను ఎలా చూపిస్తాను దాన్ని, నాది బ్రెయిన్ అనేది నా యొక్క శరీరంలో ఉంటది కదా, నేను ఎలా చూపించగలను అంటాడు. అయితే మరి నేను దేవుణ్ణి కూడా చూపించలేను, దేవుడు కూడా కంటికి నేను చూపించలేను, ఆయన సర్వాంతర్యామి, ఆయన సకల సృష్టికి కూడా ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు అని చెప్పి హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనం చూస్తాం. అక్కడ యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు, అవును యుగ యుగములకు ఒకటే రీతిగా ఉన్నాడు అని వాక్యం అక్కడ మనము చదువుతూ ఉన్నాం. కాబట్టి ఆయన మనసు ఎప్పుడు కూడా ఒకే రకంగా ఉంటది, ఆయన చూపు ఒకే రకంగా మన మీద చల్లని చూపే ఉంటది. కానీ ఆయన ఎప్పుడు కూడా మన మీద ఎటువంటి దురుద్దేశం ఆయనకి ఉండదన్నమాట. రెండవ రుచిగా మనం ఆయన దగ్గర చూస్తూ ఉంటాము,
ఆయన సర్వశక్తిమంతుడై ఉన్నాడు. హీ హ్యాస్ ఆల్ కైండ్ ఆఫ్ పవర్ విత్ ఇన్ హిమ్. అక్కడ వాక్యంలో చూస్తాం, యిర్మీయా 32వ అధ్యాయము మనం అక్కడ చూస్తూ ఉంటాం. చూడండి, యిర్మీయా 32వ అధ్యాయము 17వ వచనం. అక్కడ చూడండి, యెహోవా ప్రభువా, సైన్యములకు అధిపతియగు యెహోవా అను పేరు వహించువాడా, సూర్యుడా, మహాదేవా, నీ అధిక బలము చేతను చాచిన బాహువ చేతను భూమి ఆకాశములను సృజించితివి, నీకు అసాధ్యమైనది ఏది లేదు. హల్లెలూయా, హల్లెలూయా. అసాధ్యమైనది ఏది లేదు అంటే మనకి ఈ రోజున సాధ్యము చేయలేనివి అనేకమైనవి ఉంటాయి. ఇఫ్ ఇట్ ఈస్ బికమ్ డికేడ్ అయిపోయింది, 10 సంవత్సరాలు అయిపోయి, 20 సంవత్సరాలు అయిపోయి, 30 సంవత్సరాలు అయిపోయి, మనం కష్టపడతాం కానీ మనం సంపాదించుకోలేం. కొన్ని విషయాలు మనం ఎంత పట్టుకోవాలన్నా కోల్పోతూ ఉంటాం అండి. ఒక ఫారెస్ట్ లో ఒక కోతి ఉందంట. ఆ కోతి కూర్చొని, నీళ్లు ప్రవాహం వెళ్తూ ఉంటే ఆ ప్రవాహం దగ్గర కూర్చొని అదేం చేస్తూ ఉందంటే, తనకి దాహం వేస్తే ఆ దాహం వేసినప్పుడు నీళ్ళు ఎలా తాగాల అని ప్రయత్నం చేస్తూ ఉండి ఆ నీళ్లను పట్టుకోవడానికి ప్రయత్నం చేసిందంట. ఆ నీళ్లను పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఆ వాటర్ ని ఇలాగా పట్టుకుంటుంటే ఆ వాటర్ ఈ వేళ్ల మధ్యలో నుంచి వెళ్ళిపోవడం మొదలయ్యాయంట. ఈ కోతికి ఎంతసేపు తీసుకున్నా వాటర్ తాగడం తెలియట్లేదు. ఎంతసేపు తీసుకున్నా వాటర్ ఈ వేళ్లలోంచి వెళ్ళిపోతూనే ఉంది. చెప్పండి, ఇప్పుడు ఆ కోతి కూడా ఏం చెయ్యాలి? వేళ్ళు దగ్గరికి పెట్టి నీళ్లు తీసుకొని తాగడం నేర్చుకోవాలి. దానికి ప్రాక్టీస్ అవుతూ ఉన్నప్పుడు తెలుస్తుంది దానికి ఎలా తాగాలి అనేది. అవునా కదండి? అలాగనే మన జీవితాల్లో కూడా ఎన్నో విషయాల్ని పట్టుకుందాము. వి వాంటెడ్ టు గ్రాస్ప్ దెమ్, వి వాంటెడ్ టు హోల్డ్ దెమ్ బ్యాక్. కానీ మనము పట్టుకోలేకపోతూ ఉంటాం. చాలా అన్ని విషయాలు అంటూ ఉంటాం, చేజారిపోతూ ఉన్నాయి పరిస్థితులు. రెంటూ ఉన్న ఆవిడికి కొద్దిగా ఎక్కువ ఆశీర్వాదము, ఆ వెనుక కూర్చున్న ఆవిడికి కొంచెం తక్కువ ఆశీర్వాదము. నో, నెవర్ గాడ్ గివ్ లైక్ దట్. దేవుడు ఎప్పుడు అలాగా ఎదరు కూర్చున్న వాళ్ళకి వెనకలతో కూర్చున్న వారికి ఒకలాగా దేవుడు అసలు అలాగా ఆ రీతిగా బిహేవియర్ అయింది. అట్లాంటిది కాదండి. హీ హాస్ ఎ వెరీ గుడ్ క్యారెక్టర్ ఆఫ్ డిస్ట్రిబ్యూటింగ్ హిస్ లవ్. హీ విల్ ఎక్స్టెండ్ హిస్ హ్యాండ్స్. ఎంత దూరంలో ఉన్న, ఇండియాలో ఉండి లేకపోతే వేరే కంట్రీలో ఉండు, ఆయన ఆకాశము ఆయన సింహాసనం అయినప్పటికీ, భూమి ఆయన పాదపీఠం అయినప్పటికీ, ఆ పాదపీఠం దగ్గర ఉన్న మనలను వంగి చూడని అనుగ్రహించుచున్నాడు. దేవుణ్ణి ఎందుకు నమ్మి ఉన్నాము అన్నదానికి రుజువు మూడో విషయం ఏంటంటే, అన్ని ఎరిగినవాడు, సమస్తమును ఎరిగినవాడు, నిన్న ఎరిగినవాడు, ఈ రోజు ఎరిగినవాడు, నిన్ను ఎరుగుదును అని చెప్పువాడు. ఎప్పుడు? అయ్యా నువ్వు నాకు ఉన్నావు అని చెప్పినప్పుడే ఆయన నిన్ను ఎరుగుదును అని తండ్రి ఎదుట సాక్ష్యం ఇవ్వగలను అని చెప్తున్నాడు దేవుడు. మరి ఎరుగుదును ఆయన చెప్పించుకోవాలి అంటే మనము నిజముగా ఆయన మీద నమ్మకం ఉంచిన వారముగా ఉండాలి. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. హి ఈస్ ఆల్ నోయింగ్ గాడ్. సమస్తము ఆయనకి తెలుసు. నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు ఎలా ఉన్నావు, ఈ కరోనా వైరస్ ఈ ఎఫెక్ట్ లో నువ్వు ఎలాంటి కన్నీరు కారుస్తున్నావు, ఎలాగ దుఃఖపడుతూ ఉన్నావు, లేకపోతే ఎటువంటి శ్రమను నువ్వు అనుభవిస్తున్నావు ఆయనకి తెలుసు. ఆయన ఎరిగి ఉన్నాడు. నెవర్ థింక్ దట్ యు ఆర్ లెఫ్ట్ ఓవర్. నువ్వు వదిలిపెట్టబడ్డావనో, నువ్వు రిజెక్ట్ చేయబడ్డావనో, లేకపోతే నీతో ఎవరికి అవసరం లేదనో నువ్వు అనుకోవాల్సిన అవసరం లేదు. దర్ ఈస్ గాడ్ హూ ఈస్ లుకింగ్ ఆఫ్టర్ యూ. ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన అధిక శక్తి గలవాడు. ఆయన జ్ఞానమునకు మితి లేదు. హీ నోస్ ఎవ్రీథింగ్. ఆయన జ్ఞానమునకంట నో లిమిట్స్ ఫర్ హిస్ నాలెడ్జ్. హల్లెలూయా, ఫర్ హిస్ విజ్డమ్. నాలుగో విషయము, దేవుడి మీద మనం ఎందుకని నమ్మకం ఉంచుతున్నాం చూడండి. ఎల్లకాలము మనతో ఉండువాడు. ఆల్వేస్ హీఈస్ బీయింగ్ విత్ అస్. మనము హ్యాపీగా ఉన్నప్పుడు, మనము సఫరింగ్ లో ఉన్నప్పుడు, మనము దిగులుగా ఉన్నప్పుడు, దుఃఖములో ఉన్నప్పుడు, లేకపోతే ఎవరో అవమానిస్తున్నప్పుడు,
అక్కడ కీర్తనలు 139వ అధ్యాయము 7వ వచనం నుంచి 10వ వచనం వరకు చదువుకుందాం. అక్కడ మనద్దు నుండి నేను ఎక్కడికి పోవుదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవుదును. నేను ఆకాశముకెక్కినను నీవు అక్కడనూ ఉన్నావు, నేను పాతాళమందు పండుకునినను నువ్వు అక్కడనూ ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకుని సముద్ర దిగంతముల్లో నివసించినను అక్కడనూ నీ చెయ్యి నన్ను నడిపించును, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకును. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఎగ్జిస్ట్ ఎవ్రీవేర్. ఈ రూమ్ లో ఉంటది, నెక్స్ట్ రూమ్ లో ఉంటుంది, ఇండియాలో ఉంటది, అమెరికాలో కూడా ఉంటది. ఏంటి, నేను వేరే కంట్రీలో చదువుకునేటప్పుడు నాకు కుటుంబం అంతా ఒక్కసారి కనబడపోయేసరికి ఐ వాజ్ లెఫ్ట్ ఎలోన్గా ఉండేదన్నమాట. అలాంటి సమయాల్లో నేనేం చేసేదానంటే, ఐ వాజ్ ట్రావెలింగ్ ఆన్ బస్లో వెళ్తూ ఉండేదాన్ని కాలేజ్కి. వెళ్తూ ఉన్న టైంలో ట్రైన్స్ తీసుకుంటే చాలా టైం వేస్ట్ అవుతుందని బస్ ఎక్కేదాన్ని. ఆ బస్సు చూస్తే 35 minutes 40 minutes పట్టేది. ఎందుకంటే రెడ్ సిగ్నల్స్ అన్ని పడుతూ ఉంటాయి అన్నమాట. పడుతూ ఉన్నప్పుడు ఇంకా నేను ఏం చేసేదానంటే ఆడియో బైబిల్ పెట్టుకొని ఇయర్ ఫోన్స్ పెట్టుకొని అలా కూర్చునేదాన్ని. సో వాట్ ఈస్ అకాంపెనింగ్ మీ వెన్ ఐ ఆమ్ ఎలోన్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడే నాకు తోడుగా ఉన్నాడు ఆ రోజున. చూసారా, ఆయనతో నేను పెంచుకున్న సంబంధం అది గొప్పది. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. అపోస్తలుడైన పౌలు రోమీయులకి ఇలా రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడంటే చూడండి, ఆహా దేవుని బుద్ధి జ్ఞానములు బాహుళ్యము అంటున్నాడు. బాహుళ్యము అంటే అర్థం ఏంటంటే అక్కడ బహు అమూల్యము, బహు అమూల్యము, అమూల్యమైనవి. బుద్ధి జ్ఞానములు అమూల్యమైనవి, ఎంతో గంభీరము, చాలా గొప్పవి అవి. హల్లెలూయా. ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు అంటున్నాడు. అసఖ్యములు. ఆయన మార్గములు ఎంతో అగమ్యములు అంటున్నాడు. అగమ్యములు అన్నదానికి అక్కడ చూడండి, అక్కడ మీనింగ్ ఇంకొకటి ఇచ్చాడు. అడుగు జాడలు పట్టన సఖ్యములు. ఆయన మార్గములు ఆయన అడుగులు వేస్తూ ఉంటే ఆ అడుగులు మనము పట్టుకోవడం అంటే ఆ అడుగుల్ని మనము చూడడము కూడా సరిపడలేము. అంతటి సర్వజ్ఞానికి మనము అంత బహు అమూల్యము కలిగిన బుద్ధి జ్ఞానములు కలిగిన ఆయనకి మనము మన జీవితాన్ని అప్పగించినట్లయితే ఎలా ఉంటుందండి? పరిస్థితులు మారిపోతాయి కదా, మన యొక్క ప్రెషర్స్ అన్ని పోతాయి కదా, మన యొక్క డిప్రెషన్ అంతా పోతుంది కదా. ఈరోజు నేను ఈ వాక్యం చదువుకునేటప్పుడు నేను చాలా ఆదరించబడ్డాను. ఆయన మార్గములు ఎంతో గమ్యములు. లార్డ్, యు హ్యావ్ ద వే ఫర్ మీ. నాకు మార్గము, నా కొరకు ప్రత్యేకమైన మార్గం వేసావు. అది ఎవరికి తెలీదు. ఇట్ ఈస్ ఎ సీక్రెట్. ఇట్ విల్ బి రివీల్డ్ ఇన్ డ్యూ టైమ్. ఇట్ విల్ బి రివీల్డ్ ఇన్ ద సీజన్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్. లేటర్ రెయిన్ వస్తుంది. ఆ టైంలో ఐ విల్ బీ విత్ ఫుల్ హార్వెస్ట్. నేను హార్వెస్ట్ పీరియడ్ లో ఉంటాను. అప్పుడు I will rejoice in the Lord. Amen. Hallelujah. Hallelujah. And the next thing, ఇంకొక విషయం ఏంటంటే ఆయనని మనం ఎందుకు నమ్ముతున్నాము అంటే ఆయన నమ్మదగినవాడు, మన విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించువాడు ఆయన యేసుక్రీస్తే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ గాడ్, హల్లెలూయా. చూడండి, నమ్మదగినవాడు. హీ ఈస్ ఫెయిత్ఫుల్ గాడ్. 119వ కీర్తన 90వ వచనం చూడండి. బైబిల్ తెరిచి మనం చదువుతాం. నీ విశ్వాసత తరతరములు ఉండును, నీవు భూమిని స్థాపించితివి, అది స్థిరముగా ఉన్నది. నీ విశ్వాసత తరతరములు ఉండును, యుగ యుగములు ఉండును, నీవు భూమిని స్థాపించితివి, అది స్థిరముగానున్నది. నువ్వు క్రియేట్ చేసావంతా, అది ఇంకా బలముగా నిర్మింపబడి ఉన్నది. ఈ రోజున ఎకానమీ పోయింది, సొసైటీ క్రైసిస్ లో ఉంది, అండ్ కంట్రీస్ ఆల్ కొలాప్స్డ్ ఇన్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ ఆర్ వెరీ బ్యాడ్. అయినా కూడా దేవుడు స్థిరపరిచిన ఈ భూమి
ఆయన చేతిలో ఉందని మర్చిపోవద్దు. ఆమేన్, హల్లెలూయా. మనం ఎందుకు దేవుణ్ణి ఇంతలా నమ్ముతున్నామనే దానికి రుజువు ఏంటంటే ఆయన మంచివాడు. హీస్ అ గుడ్ పర్సన్. హీ బికేమ్, మన మానవులుగా ఆయన ఈ భూలోకానికి వచ్చాడు. దేవుడయ్యుండి, దేవుని యొక్క కుమారుడయ్యుండి కూడా మన కొరకు ఈ భూలోకములో దీనుడిగా నివసించడం కోసం వచ్చాడు. హౌ గుడ్ హీ ఈస్, ఎంత మంచివాడు కదా ఆయన. అందుకని చూడండి, అక్కడ 34వ కీర్తన 8వ వచనం అక్కడ చదువుకుందాం. ఆయన ఉత్తముడని రుచి చూచి ఎరుగుడి, తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఈరోజు నీ కోసం, నా కోసం ఈ మాట దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనడి. ఉత్తముడు, హీఈస్ ది ఆల్ అబౌవ్ ఎవ్రీవన్. మంచివాడు, గొప్పవాడు. తెలుసుకున్నట్లయితే, ఆయనను ఆశ్రయించినట్లయితే ఆ నరుడంట ధన్యుడు. ఏ ధన్యత కలిగి ఉన్నాం ఈ రోజున ఏ ధన్యతలో ఉన్నాం మనము? ఇంకొక విషయం, మనము ఎందుకు దేవుణ్ణి నమ్ముతున్నామని మనం రుజువుతో చెప్పగలమంటే ఆయన ప్రేమామయుడు. ఆయన ప్రేమామయుడు. 1 John chapter 4 7th verse to 8th verse అక్కడ చదువుకుందాం. ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతుము, ఎలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ఎవరి మూలంగా కలుగుచుంది? దేవుని మూలముగానే అది వచ్చింది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుణ్ణి ఎరుగును. ప్రేమించువాడు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుణ్ణి ఎరుగును. దేవుణ్ణి ఎరిగిన వాడే ఇతరులను ప్రేమించగలడు. దేవుణ్ణి ఎరిగిన వాడే దేవుని మూలముగా ఈ ప్రేమ పుట్టిందని తెలుసుకొని ఇంకానూ దేవుని ప్రేమలో కట్టబడగలడు. దేవుడు ప్రేమాస్వరూపి. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. మనము ప్రేమ లేని వారమైతే దేవుణ్ణి ఎరుగ. ప్రేమ స్వరూపి యొక్క ప్రేమ మనం ఎరిగిన వారము కనుక ఈ దినమున మనము ఇంకనూ దేవుణ్ణి నమ్ముదుము. ఇంకనూ మనము దేవుణ్ణి నమ్ముదుము. ఎటువంటి శ్రమ వచ్చినా ఇంకనూ మేము దేవుణ్ణి నమ్ముదుము. ఎందుకంటే ఇన్ని రకముల రుజువులు మా దగ్గర ఉన్నాయి. God is love, God is good, God is faithful, God is wise, God is always with me. Amen, hallelujah, hallelujah. ఇక్కడ మనము ఆఖరిగా ఒక మాటను మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు దయామయుడు. హీ ఈస్ మెర్సిఫుల్. ఆయన అంటున్నాడు, నీ భారమునంతా నా మీద మోపండి. ఇదిగో నా కాడిని ఎత్తుకొనండి, అది సులువుగాను, నా భారము తేలికగా ఉంటది. మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తి కలిగిన యేసయ్యా మీకు వందనాలు. ఇదిగో తండ్రి, అయ్యా నీ పాద సన్నిధికి నాయన ఈ దినమున వస్తూ ఉన్నాం. మేము నిన్ను ఎందుకు నమ్ముతున్నామనడానికి అనేక రుజువులను మాతో ఈ వాక్యం ద్వారా మాట్లాడారు. మీకు వందనాలు ప్రభా. ఇదిగో తండ్రి, నాయన ప్రపంచ దేశాలు ఈ రోజు పడుతున్న అవస్థను మీరు చూస్తూ ఉన్నారు తండ్రి. ఈ భయంకరమైన కరోనా వైరస్ నీ యొక్క అధికారం క్రిందకి తీసుకొస్తూ ఉన్నాం ప్రభా. ఇదిగో తండ్రి నాయన, దాని యొక్క ఛాయలు, దాని యొక్క ప్రభ అయ్యా వేర్లతో మీరు పెక్కలించగలిగిన శక్తి మీ దగ్గర ఉంది తండ్రి. పరిశుద్ధాత్మ దేవునిగా ప్రభ మా కుటుంబాలకును అయ్యా, ఇదిగో తండ్రి మా స్నేహితుల కుటుంబాలకును ప్రభ అయ్యా, ఇదిగో ప్రపంచ దేశముల కొరకు మేము ప్రార్థిస్తూ ఉండగా నీ కాపుదల, క్షేమం, భద్రత, ఇదిగో తండ్రి నాయన ఎటువంటి రోగము కానీ, ఎటువంటి ఆపద కానీ, ఎటువంటి శ్రమ కానీ ఏ కుటుంబాన్ని ముట్టకుండా అంటకుండా ప్రతి సజీవులుగా ఉంచారు. మీకు వందనాలు తండ్రి. ఇదిగో ప్రభానైనా అయ్యా, మేము భయపడకుండా ప్రభా, ఇదిగో తండ్రి మేము దాస్యపు ఆత్మను పొందుకొనలేదు కానీ దత్తపుత్ర ఆత్మను మేము మీలో పొందుకుని ఉన్నాము ప్రభా. అయ్యా నీ అధికారము చొప్పున ప్రభా ప్రతి ఒక్క శ్రమను మీరు తీర్చండి తండ్రి. నీ యొక్క బహు అమూల్యమైన జ్ఞానమును ప్రభా, ఇదిగో తండ్రి వ్యాక్సిన్ క్రియేట్ చేయడానికి మీరు అనుగ్రహించండి ప్రభా. నీ జ్ఞానము మితి లేదని నైనా మీరు నిరూపించండి తండ్రి. అయ్యా, ఈ ప్రపంచ దేశాలన్నీ కూడా నీ కాపుదలలో సంరక్షించబడ్డకు నీ కృపను అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.